ఆయన మనల్ని చేయి పట్టుకొని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని మనం ఏం చేస్తా ఉన్నాం? విడిపించుకొని వెళ్ళిపోతా ఉంటాం. ఒక 2014లో సంఘటన జరిగింది. వరంగల్ ప్రాంతంలో ఉన్నప్పుడు నేను నా రూమ్లో ఉన్నాను. అంటే తండ్రి కొడుకు ఇద్దరు వెళ్తా ఉన్నారు అన్నమాట. తండ్రి కొడుకు ఏం చేస్తా ఉన్నారు? నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఆడు చిన్నవాడి తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? చేయి పట్టుకొని నడిపించుకుంటా తీసుకెళ్తా ఉన్నాడు. ఆడి ఇంటే ఉన్నాడు, చేయి తీసుకొని నేనే నడుస్తా అన్నట్లుగా నడుస్తూ ఉన్నాడు అన్నమాట. ఏం చేస్తూ ఉన్నాడు? అదేమో నడిపించడానికి చేపట్టుకున్నాడు. కొడుకు ఏం చేస్తూ ఉన్నాడు? చెయ్యి ఇట్లా ఎదిలిచ్చాడు. ఎదిలిచ్చి నేను నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నారు? చేయి పట్టుకొని నడిపిస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. అలాగే మనం ఏం చేస్తూ ఉన్నాం? తెచ్చుకొని వెళ్ళిపోయేవారుగా ఉంటా ఉన్నాం అనమాట. చూసినట్లయితే అక్కడ ఎదురు వెళ్ళగానే కుక్క వచ్చింది అనమాట. హల్లెలూయా. ఎదురు వెళ్ళగానే కుక్క రాగానే వెంటనే ఎవరు చేయి పట్టుకున్నాడు? తండ్రి చేయి పట్టుకున్నాడు. తండ్రి చేయి పట్టుకున్నాడు. అదేవిధంగా మనకి సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వెనక్కి ఎవరు చేయి పట్టుకున్నాం? ఏసై చేయ దేవుడు చేయి పట్టుకుంటాం. మామూలుగా దేవుడు ఎప్పుడు నేను పట్టుకొనే ఉంటాను, నేను మీతోనే ఉంటాను, నేను మీతో ఉంటాను, ఎల్లప్పుడూ నిత్యం ఉంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయన చేతిని విడిపించుకొని మనంతటి మనము ప్రయాసపడటానికి ఇష్టపడతా ఉన్నాం అనమాట. మనంతటి మనము జీవించడానికి ఇష్టపడతా ఉంటాము. కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నారు? అని ఎల్లప్పుడూ మనతో ఉంటానని వాగ్దానం చేశారు. నిత్యము నేను మీతో ఉంటానని వాగ్దానం చేశారు. నిత్యము మనల్ని నడిపించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామో ఆయన చేతిని విడిపించుకొని వెళ్ళిపోయేవారుగా ఉంటా ఉన్నాం అనమాట. కానీ మనము ఆయన మన చేయి పట్టుకున్నాడంటే ఆయన ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టి వెళ్ళలేడు, వెళ్ళడం కూడా. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడికి నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాన్ని మనం పునస్కరించుకొని ఏం చేస్తా ఉండాలి? మనం జ్ఞాపకం చేసుకుంటూ నిజముగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చేయబట్టి నడిపిస్తానన్న దేవుడు ఏంటి? గొప్ప దేవుడు. ఎంతోమంది ఏం చేస్తూ ఉంటారు? భార్య భక్తులు చేయబట్టుకొని నడుస్తూ ఉంటారు. నడిచిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వారిలో కొన్ని కలహాలు వచ్చి ఏం చేస్తూ ఉంటారు? విడిపోతారు అనమాట. అంటే నిత్యం నిలుస్తూ ఉంటాయి ఆ బంధాలు. నిత్యము నిలవట్లేదు. వాగ్దానం చేస్తూ ఉన్నారు, ప్రమాణాలు చేస్తూ ఉన్నారు, నేను నిత్యము నీతో ఉంటాను అని. ఎన్ని అడుగులు చేస్తూ ఉన్నారు? 7 అడుగులు చేస్తూ ఉన్నారు. కానీ ఆ 7 అడుగులు 7 నెలలో లేదా 7 సంవత్సరాలు 7 రోజుల్లోనే ఏమవుతా ఉన్నాయి? అయిపోతా ఉన్నాయి, విడిపోతూ ఉంటారు అనమాట. దేనికి? కానీ మనుషుల యొక్క వాగ్దానాలు ఎలా ఉంటాయి? అవి స్థిరముగా ఉంటాయా? ఎల్లప్పుడూ ఉంటాయా? ఎల్లప్పుడూ ఉండవు. కానీ దేవుడు చేసిన వాగ్దానం ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన చేయి పట్టుకున్నట్ట మనల్ని నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము స్నేహితులు చేపట్టుకొని నడుస్తారు. తల్లిదండ్రులుగా మనం బిడ్డలకి చేపట్టుకొని నడిపిస్తాం. మనం ఈ లోకంలో ఎంత వయసులో నడిపిస్తూ ఉంటాం? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు చేయి పెట్టుకొని నడిపిస్తూ ఉంటాం అనమాట.
వాటికి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని వారికి ప్రమాదాలు సంభవించకుండా, అపాయాలు సంభవించకుండా ఏం చేస్తా ఉన్నాం, వారి చేయి పట్టుకొని నడిపించే వారిగా ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, విడిపించుకొని తీసుకొని వెళ్ళే స్థితిలో ఉంటారు. కానీ మనము ఎల్లకాలము మన బిడ్డలకి చేయి పట్టుకొని నడిపించలేము. కానీ దేవుడు అంటా ఉన్నారు, మనకి నిత్యము అంట ఆయన ఏం చేస్తూ ఉన్నారు, నిత్యము మన చేయి పట్టుకొని ఆయన నడిపించేవారుగా ఉన్నారంట. అలాగే చూసినట్లయితే వారు ఎల్లప్పుడూ నీళ్లు పారు తోట వల్ల ఉంచుతానని దేవుడు ఏం చేస్తూ ఉన్నారు, వాగ్దానం చేస్తూ ఉన్నారు అనమాట. నీళ్లు పారు తోట ఎలా పక్షుగా ఉంటుందో, ఎలా రమ్యముగా చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, ఎంత వృద్ధిగా ఉంటుందో, మరి మంచి ఫలాలు దానికి ఏం చేస్తా ఉన్నాడు, బైబిల్ వాక్యం శ్రమిస్తూ ఉంది. దాని సమయమందు ఏం చేస్తా ఉన్నాడు దేవుడు, దాని కాలమందు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఒక మాట రాయబడతా ఉన్నది. అతడు ఏది కాలువలు ఎవరో దాటబడినాయి, ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతను చేయనిదంతయు సఫలమగును. మనల్ని ఎలా ఉంచుతాడంట, తగిన కాలమందు ఫలించు చెట్టు వలె దేవుడంట ఉంచుతాడంట. నీళ్లు పారు తోట వలె ఉంచుతానని కరువు కాటకాల్లో సమృద్ధిని దేవుడు ఏం చేస్తా ఉన్నారు, ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నారు. ఆ వాక్యం చదివిన వాక్య భాగంలో 58:11 వచ్చిన నేషనల్లో చూసాం కదా, చదివాం కదా. దాంట్లో ఉంటుంది వారు మనట నీళ్లు పారు తోట వలె ఉంచుతానని, అలాగే కరువు కాటకాలలో సమృద్ధి నుంచి ఎముకలకు శత్రువు నుంచి దేవుడు ఏం చేస్తారంట, మనల్ని నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నారు. ఈ రోజుల్లో చూసినట్లయితే అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చి ఏమవుతా ఉన్నాయి, పంట పొలాలు నష్టపోతా ఉన్నారు. కొన్ని చోట్ల అసలు నీళ్ళే లేక ఏమవుతా ఉన్నాయి, పంట పొలాలు ఎండిపోయే స్థితి ఉంది. అతివృష్టి అనావృష్టి, హల్లెలూయా, అతివృష్టి అనావృష్టి. ఎక్కడైతే అతిగా వర్షాలు కురిసినాయో, పూర్వాచినంతా కాకుండా అతిగా వర్షాలు కురిసి వరదలు వచ్చినాయో, ఆ పంటలు ఏమైపోతా ఉన్నాయి, పండిన పంటలు కూడా ఏమవుతా ఉన్నాయి, నాశనం అయిపోతా ఉన్నాయి, నష్టపోతా ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల పడాల్సిన వర్షాలు కూడా, పడాల్సిన వర్షపాతం కూడా అక్కడ పడకుండా ఆ పంటలు పండగ నీళ్లు సరిపోక ఏం చేస్తూ ఉన్నారు, అవి ఎండిపోతా ఉన్నాయి. ఆ పంట పొలాలు నాశనం అయిపోయే స్థితిలో ఉన్నాయి అన్నమాట. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నారు, వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నారు, నీళ్లు పారుకోవడం అనే మనల్ని ఉంచుతానని ఆయన మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారు. నిత్యము ఒక్కొక్కచూళ్ళు నీళ్లు పోవడం అనే ఆయన ఉంటారని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నారు కదా. నిజంగా చూసినట్లయితే మనుషుల యొక్క ప్రయాస ఏమవుతా ఉంది, మనం ఎంత వృద్ధి చెందాలని మనకి స్వతహాగా మన జ్ఞానము చేత, బలము చేత, మన బుద్ధి చేత మనము ప్రయత్నించినప్పటికీ దేవుని యొక్క సహాయము లేనిదే అదేమవుతా ఉంది, మొత్తం శూన్యం అన్నమాట. దేవుని సహాయం లేకుండా మన జ్ఞానంతో, మన యొక్క బుద్ధితో ఎంత చేయాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా, ఎంత ప్రయాసపడినా, దేవునికి సమయము ఇవ్వకుండా పరుగులెట్టినా, దాని వెంట పరిగెట్టినా అదేమవుతా ఉంది, మనకి సఫలము కాలేమన్నమాట, విఫలము అవుతా ఉంటాం. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చి, మన పనికి మనకి సమయాన్ని ఇచ్చినట్లయితే దేవుడు మన పనిని ఏం చేస్తాడు, మన చేతుల యొక్క కష్టార్జితాన్ని ఏం చేస్తాడు, దీవించి ఆశీర్వదిస్తారంట. మన కష్టార్జితాన్ని మనము అనుభవిస్తామని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదాహరణ చూసినట్లయితే ఒక బోర్వెల్లు వేయడానికి బోర్వెల్ మెషిన్ వచ్చిందనమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పూజ వేసి అక్కడ పూజ చేసి ఏం చేస్తూ ఉన్నారు, బోర్వెల్లు వేస్తూ ఉన్నారు అనమాట. అక్కడ 116 కొబ్బరికాయ కొట్టి అక్కడ పూజ చేసి బోర్వెల్లు స్టార్ట్ చేశారంట. ఎంత లోతుతో ఉన్నా కానీ అది నీళ్ళు రావట్లేదంట. ఒక అనుభవం ఉన్న ఒక అర్థమన్నారంట, ఎందుకు పడలేదో నాకు తెలుసు, అసలు కొట్టిన 116 కొబ్బరికాయలు కొన్ని కుండిపోయినాయి, అందుకే పడలేదు అన్నారంట. హల్లెలూయా. కొట్టినా కొన్ని కొబ్బరికాయలు కొన్ని ఏమైపోయినాయి, ఉండిపోయినాయి, అందుకనే అసలు ఈ బోర్వెల్లో వేసిన నీళ్లు పట్టలేదని చెప్పారంట. సరే అని చెప్పి అందరూ ఏం చేశారు, మరలా ఇంకో 116 కొట్టారంట. హల్లెలూయా. 116 కొట్టిన తర్వాత మరలా ఇంకా లోతు వేసినప్పుడు కొన్ని నీళ్లు వచ్చినట్టుగా అనిపించిందట. వచ్చి అందరూ సంతోషంతో కేరళ కొట్టి నీళ్లు పోయి కేకలు వేసి సంతోషంతో సంబరాలు చేసుకొని అక్కడ పార్టీ చేసుకొని
ఊడిపోయిందంట. దానిలోంచి నీళ్లు రావట్లేదన్నమాట. కానీ మనుషుల యొక్క ప్రయాసం చూస్తారా, ఎంత ప్రయాసం చేసినా అది ఏమవుతా ఉంది, వ్యర్థమవుతా ఉన్నది అనమాట. నిజముగా వాళ్ళ జ్ఞానము రైతంటే కొన్ని దినాల తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితిలో ఉంటా ఉంది అనమాట. నిజంగా చూసినట్లయితే నీళ్లు పడ్డట్టే ఉంటాయి. కాసేపు ముఖం ఎలా ఉన్నది, తేజస్సుగా ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంటుంది, ఆ యొక్క ఆనందం నిత్యము కూర్చుంటూ నీటి ఒడ్డు వలె పచ్చగా ప్రకాశవంతంగా మనము ఉంటా ఉంటాం. దేవుడు మనకు కనుక వేడి చేస్తే, దేవుడు మనతో ఉన్నట్లయితే మనము ఎల్లప్పుడూ పచ్చిగా ఉంటామని, అలాగే దేవుడు ఆ విధంగా దీవిస్తాడు. దేవుడు ఆ విధంగా మనల్ని ఆరాధిస్తాడనమాట. మనం ఆరాధిస్తున్నాడు దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయన పరిశుద్ధుడు. అలాగే మనల్ని కూడా ఏం చేస్తా ఉన్నాడు, పరిశుద్ధులుగా ఉండమని మనల్ని దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. అలాగే మనల్ని చేయకుండా చేయలేదు ఆయన ఏదైతే ఒక మాదిరిగా ఉన్నాడు. తల్లిదండ్రులుగా బిడ్డలకి మనము మాదిరిగా అన్ని విషయాల్లో మనము ఉండలేము. కానీ యేసయ్య ఏం చేశారు, అన్ని విషయాల్లో మనకి మాదిరిగా ఉన్నారనమాట. తల్లిదండ్రులుగా బిడ్డలకి మనం నేర్చుకో, ఇది చేయి అది చేయని చెప్పడం కంటే మనము చేసి చూపించిందే వాళ్ళు నేర్చుకునేది ఎక్కువ అనమాట. చూసి నేర్చుకున్నదే వాళ్ళు, మనం చేసేది వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఆయన యేసయ్య కూడా మనం ఏం చేస్తూ ఉన్నారు, ఆయన దేవుడైనప్పటికీ ఆయన బాప్తిసం తీసుకొని కూడా ఏం చేస్తూ ఉన్నారు, ఆయన మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. అలాగే పరిశుద్ధముగా జీవించి ఈ లోకంలో దేవుడు ప్లస్ నరుడుగా వచ్చాడు. మానవుడిగా వచ్చినప్పటికీ ఎన్నో శ్రమలు అనిపించాడు, ఎన్నో శ్రమలు సహించి ఈ కొరకు నాకు ఆయన ఏం చేశారు, శిలువలో ప్రాణం పెట్టారు అనమాట. ఒక మాదిరిగా ఉన్నాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఎప్పుడైతే ఆయన మనం ఏమనుకుంటున్నాడు, నేను పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు వాక్యాన్ని శ్రమిస్తూ ఉంది. ఆయన కోరుకుంటా ఉన్నాడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మన బిడ్డలు కూడా మనం ఏమనుకుంటాం, మన బిడ్డలు క్రమం తప్పకుండా ఉండాలి, మంచిగా జీవించాలి, ఎటువంటి చెడు అలవాట్లకి మా బిడ్డలు లోనవ్వకూడదు, మంచిగా చదువుకోవాలి, మంచిగా సంస్కారవంతులుగా మా బిడ్డలు ఉండాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, మంచి జ్ఞానవంతులుగా ఉండాలి, మంచి బుద్ధివంతులుగా ఉండాలని తల్లిదండ్రులుగా మనము కోరుకుంటా ఉంటాం అన్నమాట. కానీ దేవుడు కూడా ఏమంటా ఉంటారు, ఆయన కూడా కోరుకుంటా ఉన్నారు, నా బిడ్డలు నా వలే పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారు అనమాట. ఆయన అప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఆయన మనల్ని నిత్యము కూర్చుని నీటి కోట వలె ఆయన మనల్ని మారుస్తాడు. నిత్యము నీళ్లు పారు కోట వలె మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, కలకలాడే కోట వలె మనమంట ఉండాలంటే మనం చేయవలసిన కార్యాలయంలో మనం ఒక నిమిషాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి మాట, మనము నిత్యము ఆరాధన చేయాలన్నమాట. హల్లెలూయా. మనము నిత్యము ఎలా ఉండాలి, నీళ్లు పారు కోట వలె ఉండాలంటే, నిత్యము కూర్చుండు నీటి మూట వలె మనము ఉండాలంటే అంట మనము మొదటిగా చేయాల్సిందేంటి, నిత్యము ఆయన ఆరాధించేవారిగా ఉండాలన్నమాట. యవనస్తుడైన దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే తనకి ఐగుప్తు మామూలుగా శత్రు దేశం వాళ్ళు ఏం చేశారు, తనని చెరపట్టుకొని తీసుకొని బబులోను ప్రాంతంలో ఉంచారనమాట. బబులోను ప్రాంతంలో ఉంచినప్పుడు వాళ్ళకి తగినట్లుగా జీవించాలా, లేకపోతే రేపు నచ్చినట్లుగా జీవించాలా, వాళ్ళకి నచ్చినట్టుగా జీవించాలి. కానీ మనకి స్వతహాగా మనకు నచ్చినట్టుగా మనము జీవించలేమన్నమాట. స్వతంత్రత అనేది కోల్పోయినట్టే. మనము ఒక బానిసలుగా మనం వెళ్ళి ఉన్నామంటే అక్కడ మన స్వతంత్రతని ఏం చేసాం, కోల్పోయాం అన్నమాట. మన స్వతంత్రత ఏమైపోయింది, మనకి నచ్చినట్టుగా మనం చేయడం ఏమైపోయింది, కోల్పోయాం. ఒక బబులోను దేశంలో, బబులోను ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ తనకు నచ్చినట్లే జీవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎవరికి నచ్చినట్టు కాకుండా తనకు నచ్చినట్టుగానే యథా ప్రకారము ఇంతకుముందు ఏ విధంగా దేవుణ్ణి స్తుతించేవాడో, దేవుణ్ణి ఆరాధించేవాడో, దేవుణ్ణి గణపరిచేవాడో యథా ప్రకారంగా ఏం చేస్తా ఉన్నాడు, ఇంతకు ముందు చేసిన విధంగానే ఆయన చేస్తా ఉన్నాడంట. ఆయన మీద ఏం చేస్తా ఉన్నారు, నేరారోపణ చేస్తా ఉన్నారు. ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఎవరైతే ఇక్కడ చేసిన విగ్రహానికి ఎవరైతే పూజించరో, ఈ విగ్రహాన్ని ఎవరైతే ఆరాధించరో వారందరినీ ఏం చేస్తా ఉన్నాం,
సింహాల గుహలో వేస్తామని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చామన్నమాట. ఆ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దానియేలు కూడా ఏం చేస్తా ఉన్నారు, ఆ చట్టాన్ని ఏం చేశారు, చట్టాన్ని నెరవేర్చరా. ఎందుకంటే దేవుణ్ణి నేను స్తుతించుకుంటా ఉండలేను, దేవుణ్ణి నేను ఆరాధించుకుంటా ఉండలేను, నా జీవం గల దేవుణ్ణి నేను ఆరాధించుకుంటా ఉండలేను, నేను స్తుతించుకుంటా ఉండలేను అని చెప్పి దేవుణ్ణి ఆ సమయంలో కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చిన సమయంలో కూడా సింహాల గుహలో వేస్తానని చెప్పిన టైంలో కూడా ఆయన దేవుణ్ణి ఆరాధించటా మానలేదు. ఆ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు అనమాట. కానీ తర్వాత ఆయన ఆరాధించడం చూసి అనేకులు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, పట్టుకొని కంప్లైంట్ చేసి రాజు కాక ఆ చట్టాన్ని తీసుకొని వచ్చారు, సంతకాలు పెట్టించి ఆయన చట్టాన్ని అమలు చేశారనమాట. అమలు చేసిన తర్వాత దానిని చేసిన దాన్ని బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు, వారు సింహాలయంలో వేస్తూ ఉన్నారు అనమాట. సింహాలయంలో వేసిన తర్వాత రాజు దానియేలుకి సహకరించాలనే ఉంది. కానీ అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మామూలుగా చట్టానుసారంగా వెళ్ళాలి, చట్ట ప్రకారంగా వెళ్ళాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు, సింహాలయంలో వేశారు అనమాట. కానీ రాజు అంతటి వాడే ఏం చేశారు, ఆ యొక్క సింహాలయం దగ్గరికి వచ్చి పరామర్శించడానికి వచ్చాడు, బ్రతుకుండగా చనిపోయాడని. కానీ విశ్వాసం ఎవరికి, రాజు బ్రతికే ఉంటాడు, జీవము గల దేవుడి యొక్క కుమారుడా అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. చూద్దాం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19 వచ్చిన దానియేలు గ్రంథం చూసినట్లయితే ఏం చేస్తా ఉన్నాడు, వచ్చి ఆ రాజు వచ్చి అంటా ఉన్నాడు, ఆ గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో, అంటే రాజుకి ఇష్టం లేదు దానియేలు చనిపోవడం, దుఃఖ స్వరంతో అంటా ఉన్నాడు, దానియేలుని పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట. నిజముగా అటువంటి దేవుని నమ్ముకోని వ్యక్తి అన్యుడైన ఆ రాజు ఏం చేస్తా ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా దానియేలుని రక్షిస్తాడు అన్న విశ్వాసము ఎవరిలో వచ్చింది, రాజులో వచ్చింది. ఎవరిని బట్టి ఆ విశ్వాసము రాజుకు వచ్చిందంటే దానియేలు ఎడతెగక నిత్యం ఏం చేస్తా ఉన్నాడు, ఆయన స్తుతిస్తా ఉన్నాడంట, ఆయన ఆరాధిస్తా ఉన్నాడు కాబట్టి, ఆయన సేవిస్తా ఉన్నాడు కాబట్టి దానిని బట్టి రాజులో కూడా ఒక విశ్వాసం అని దానియేలు యొక్క భక్తి ఏం చేస్తుంది, రాజుకి యొక్క జీవితంలో ఒక విశ్వాసాన్ని తీసుకొచ్చింది అనమాట. అన్ని యొక్క జీవితాల్లో ఒక విశ్వాసము దానియేలు ఏం చేశారు, తీసుకొచ్చారనమాట. అటు రాజు అంతటి వాడే ఏం చేశారు, విశ్వాసము తనలోకి వచ్చిందనమాట. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన భక్తిని దానియేలు చేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాడనమాట. అతన్ని అడిగాను, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించుగాక అని అన్నాడనమాట. అలా ఏం చేశాడు, దానియేలు ఏం చేశాడు, దేవుడు రక్షించాడనమాట. ఒక్క వేసిన వెంటనే తినేసేస్తాయి అన్నమాట. సింహాలు ఒకటి కాదు ఉంది, ఆడ తదుకుంటాయి అన్నమాట. కుక్కలు ఏ విధంగా అక్కడ అన్నం కానీ ఏదైనా పెట్టినప్పుడు ఏ కుక్కలు వస్తే కుక్కలు వచ్చి ఉండగా ఏది ఒకటి కూడా తిందో తనుకొని ఏం చేస్తూ ఉంటాయి, దాన్ని పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే అక్కడ చూసినట్లయితే ఆ సింహాలలో ఏమి చేయకుండా సింహాల గోడలు ఏం చేశారు, దేవుడు చూసివేశారు అనమాట. ఆ విధంగా నిత్యము ఏం చేస్తా ఉన్నాడు, దానియేలు ఆరాధిస్తూ ఉన్నాడు అనమాట. చూసినట్లయితే ఒక దైవసేవకుడు అంట మీటింగ్స్ పెట్టాలని వెళ్ళాడంట. మీటింగ్స్ పెడతా ఉన్నప్పుడు అనేక మంది వ్యతిరేకులుగా ఉన్నారు. ఏ విధంగా అయితే దానియేలు ఏ విధంగా సింహాల్లో తోలులో వేయించాలి అని చెప్పి ఎంతోమంది వ్యతిరేకంగా తయారయ్యారు. దైవసేవకుడు మీటింగ్స్ పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏం చేస్తూ ఉన్నారు, అనేకులు వ్యతిరేకులు చేశారంట. వ్యతిరేకులు చేస్తూ ఉన్నప్పుడు ఆ పోలీస్ వాళ్ళంట అక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే సెక్యూరిటీ కోసం వచ్చారంట. పోలీస్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, సెక్యూరిటీ కోసం వచ్చారంట. ఎటువంటి గొడవలు జరగకూడదు
పోలీసులు వచ్చారంట. పోలీసులు వచ్చినప్పుడు పోలీసులు కూడా విని వాక్యాలు వింటా ఉన్నారంట. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కుండపోత వర్షం కురిసిందంట. కుండపోత వర్షం కురిసినప్పుడు అయినా ఒక్కళ్ళు కూడా లేకుండా ఆ వాక్యాన్ని అంతే శ్రద్ధగా వింటా ఉన్నారంట. హల్లెలూయా. వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నప్పుడు ఆ పోలీసుల యొక్క హృదయాల్లో అనిపించిందంట, ఎంతోమంది ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు, పురస్కారాలు చేస్తూ ఉంటారు, అక్కడ చిన్న చిరుకులు పడితే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఇంటికి. కానీ ఎంత కుండపోత వర్షం కురుస్తున్నా కానీ ఆ దేవుని యొక్క మాటలు, ఆ దైవ సేవకుడు చెప్పే మాటలు వింటానే ఉన్నారు. నిజముగా వీళ్ళ దేవుడు గొప్పవాడు అని చెప్పి వాళ్ళ హృదయాల్లో ఏం జరిగింది, విశ్వాసం వచ్చిందంట. అలాగే ప్రార్థన చేసినప్పుడు అలాగే ఒక 3 దినాలు ప్రార్థన జరిగింది. మొదటి దినాన ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఎందుకంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గురువు కింద పడిపోయారంట. కింద పడిపోయినప్పుడు పోలీసులు వచ్చి వెళ్ళి వాడు కింద పడిపోయారని దైవ సేవకుని అడిగారంట. వెళ్ళి మీరు వాళ్ళనే అడగండి అని చెప్పి, అంటే నేరుగా వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ యొక్క అనుభవం ఏంటో వాళ్ళు చెప్తారు కదా, అందుకని పోలీసుల్ని అడగండి అని చెప్పి ఆ దైవ సేవకుడు చెప్పినప్పుడు వాళ్ళని అడిగారంట. వాళ్ళు నిజంగా దేవుని యొక్క అద్భుత కార్యాన్ని చెప్పి ఉంటారు. దుష్టాత్మ శక్తి నుంచి, అంధకార శక్తి నుంచి విడుదల పొందుంటారు. ఆ విషయం వారికి చెప్పినప్పుడు వారు తర్వాత నెక్స్ట్ రోజు మీటింగ్స్కి వాళ్ళ కుటుంబంతో వచ్చారంట. హల్లెలూయా. వాళ్ళ కుటుంబంతో పోలీసు కుటుంబాలతో వచ్చారంట. తర్వాత 2వ రోజు కూడా దేవుడు అదే విధంగా నడిపిస్తూ ఉన్నప్పుడు 3వ రోజు వాళ్ళ స్నేహితుల్ని, బంధువుల్ని అలా తీసుకొచ్చారంట. హల్లెలూయా. ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారో, మీటింగ్స్ జరగనీయకుండా ఉన్నారో, అటువంటి వాళ్ళు ఏం చేశారు, మొహాలు తెల్లబోయి అంట, విచారంతో చూస్తూ ఉన్నారంట. మనము అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారనమాట. నిజముగా మనకి వ్యతిరేకులు అనేక మంది నిల్చుంటూ ఉంటారు. కానీ మన పక్షాన దేవుడు ఉంటే ఏమవుతుంది, మనకి విరోధి దేవుడు అని బైబిల్ వాక్యం చదివిస్తూ ఉంది. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు అని బైబిల్ వాక్యం చదివిస్తూ ఉంది. నిజముగా మన పక్షాన దేవుడు ఉండాలంటే నిత్యము మనం కూర్చుని నీటి కూటం వలె ఉండాలంటే, నీళ్లు పాటు తోట వలె ఉండాలంటే మనము నిత్యం ఆయనకి ఏం చేస్తూ ఉండాలి, ఆరాధన చేస్తూ ఉండాలి. ఆ దానియేలు అంతే చేస్తూ ఉన్నాడు. నిత్యము ఆరాధన చేయడం వల్ల మన పక్షాన సింహాల పోలు వేసినప్పటికీ అతన్ని దేవుడు రక్షించాడన్నమాట. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు కూడా ఏం చేస్తారు, మనల్ని విడిపిస్తారన్నమాట. సింహాల నోళ్ళల్లో కాదు, మనుషుల నోళ్ళలో మనల్ని ఏం చేస్తారు, మాటలతో చంపేస్తారు. కత్తులతో చంపరు, లేకపోతే ఇంకేదైనా తీసుకొని చంపదని మాటలతో ఏం చేస్తూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు. అంటే మనసుని గాయపరుస్తూ ఉంటారు. అటువంటి వారి నుంచి కూడా దేవుడు ఏం చేస్తారు, మనల్ని విడిపించుగాక. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఇంకో మాట మనం చూద్దాం. ఒక అబ్బాయి యొక్క వాళ్ళ నాన్నకి ప్రార్థన చేయబడి దైవసేవకుని తీసుకువెళ్ళారు. దైవసేవకుని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థిస్తూ ఉండగా ఒక గీత కనపడతా ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. గీత కనపడతా ఉంటే ఆ గీత కనపడతా ఉంది ఏందని దేవుని ప్రార్థించినప్పుడు ఎవరైతే ఎవరి గృహాల్లో అయితే యేసు నామాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకొని యేసు రక్తంలో కడగబడి వారు గృహంలో ఉంటారో వారి గృహం చుట్టూ నా కంచె వేస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఎవరి గృహంలో అయితే యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఉండి వారు ఏ గృహాల్లో అయితే ఉంటారో ఆ గృహము చుట్టూ నా యొక్క కంచెను వేస్తానని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అలా తెలియజేశాడు. నిజముగా ఆయన ఏం చేస్తారు, మన పక్షాన ఉంటారనమాట. మన గృహము చుట్టూ ఆయన ఏం చేస్తారు, ఆయన యొక్క కంచెను వేసి మనల్ని కాపాడేవాడిగా ఉంటారనమాట. అలాగే చూసినట్లయితే మనము నిత్యము ప్రార్థించేవారుగా ఉంటారు. 2వ మాట మనం చూసినట్లయితే మనము నిత్యము ప్రార్థించేవారుగా ఉండండి. 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో కనుక గమనించినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తా ఉన్నాడు. ఎడతెగక ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రార్థన చేస్తూ ఉండాలంట. నిత్యము మనము ప్రార్థించేవారుగా ఉండాలంట. అలాగే దేవుని బిడ్డలు ఎడతెగక ప్రార్థిస్తే ఆయన సన్నిహిత సంబంధం ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుందా తగ్గుతూ ఉంటుందా? మనం ఒకరితో స్నేహం చేస్తూ ఉన్నాం, వారితో మనకున్న సంబంధం పెరిగిందా తగ్గిందా? పెరుగుతూ ఉంటుంది. అలాగే దేవునితో మనము పెరుగుతాడుతూ ఉన్నప్పుడు, దేవునితో మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవునికి మనకున్న సంబంధము అనేది ఎలా ఉంటుంది, రిలేషన్ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అనమాట.
పడతా ఉంటుంది, ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడితో మనకు ఉన్న సంబంధం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ప్రార్థించే వారిగా ఉండాలన్నమాట. పాత గ్రంథంలో అయితే ఒక సమయాన్ని కేటాయించుకునేవారు. ఈ సమయానికి ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ సమయానికే మనము ప్రార్థించాలనే ఒక సమయాన్ని ఒక కట్టుబాటు ఉంటా ఉంది అనమాట. చూసినట్లయితే కొన్ని సమయాన్ని కేటాయించుకొని కొన్ని గుడిలో కానీ ఎక్కడైనా సరే కొన్ని సమయానికి ఏదో ఒకటి అక్కడ దేవునికి పూజించడం ఆరాధించడం చేస్తూ ఉంటారు. అలాగే పాత నిబంధన కాలంలో కూడా ఒక సమయాన్ని కేటాయించుకొని దేవుడిని ఆరాధించేవాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? మనం ఏ నిబంధనలో ఉన్నాం? కొత్త నిబంధన సంఘంలో ఉన్నాం. కాబట్టి మనము నిత్యము ఆయనకి ఏం చేస్తా ఉన్నానంట? ప్రార్థించేవారుగా ఉండాలి. యేసు రక్తంలో కడగబట్టిన మనము, యేసు నామంలో బాప్తిసం తీసుకున్న మనము కొత్త నిబంధన యేసయ్య వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే కొత్త నిబంధన మొదలైందో, ఆయన వచ్చిన నాటి నుండి మనము నిత్యము సమయం అనేది లేదు. మనకి సమయాన్ని అనుకూలంగా తీసుకొని ఏ సమయమైనా అసమయమైనా ఏ సమయమైనా సరే ఆయన సన్నిధిలో కూర్చొని మాకు నుంచి ప్రార్థన చేసుకునే కృపను దేవుడు అనుగ్రహించాలి. ఒక సమయము, ఒక ముహూర్తం అంటూ ఏమీ లేదు ప్రార్థించడానికి. అనుదినము ఆయనకి ఏం చేస్తూ ఉండాలి? నిత్యము ఆయన ఎడతెగక మనము ప్రార్థించేవారుగా ఉండాలన్నమాట. ఆయన మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆరాధిస్తూ ఉంటాడు. అప్పుడు వారిని నిత్యము కూర్చుని నీటికోవడం వల్లే ఆశీర్వాదకరంగా మనల్ని దేవుడు మాట్లాడేస్తున్నాడు అనమాట. దేవుడు ఆ విధంగా జీవిస్తాడు. పుట్టిన బిడ్డకు తల్లితో ఉన్న పేగు సామాను అయిపోలేదనుకోండి, బిడ్డ పుట్టాడు, ఆ పేగు కట్ చేయలేదు. ఆ పేగు కట్ చేయకపోతే వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరు యొక్క భవిష్యత్తు ఏంటి? వాళ్ళ యొక్క ఆరోగ్యం ఏంటి? పుట్టిన పేగు కట్ చేయకుండా చూస్తున్నారనుకోండి, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇద్దరు తల్లి బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి? మరణం. అంటే వాళ్ళు ఎంతకాలం అని అలా జీవిస్తూ ఉంటారు, ఆ పేగు కట్ చేయకుండా. అలాగే లోకంతో మనకున్న సంబంధం ఎలా ఉండాలన్నా, అంటే దేనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి, దేనిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు మనం చూసుకొని వేటిని కట్ చేసుకోవాలో మనము తెలుసుకున్న వాళ్ళు. లోకంతో వేరే జీవించాలి. నేను ముందు వాక్యంలో చెప్పాను అనమాట. లోకంతో వేరే జీవించాలి, వేరుగా జీవించకూడదు. హల్లెలూయా. లోకంతో వేరే జీవించాలి, వేరుగా జీవించకూడదని ఒక మాట చెప్పాను అనమాట. అంటే లోకంతో కొన్ని విషయాల్లో మనం వేరుగా ఉండాలి, వేరుగా జీవించాలి, వాటితో వేరైపోకూడదు. అంటే మాకు మీకు సంబంధం లేదు, మేము దేవుడిని నమ్ముకుందాం అన్నట్టుగా మనం ఉండకూడదు. వాళ్ళతో రిలేషన్స్ మనము కట్ చేసుకోకూడదు. దేవుడిని నమ్ముకుందాం అంటే అందరితో రిలేషన్స్ కట్ చేసుకోవడానికి కాదు. ఇక్కడ చూసినట్లయితే వేరే జీవించాలి, వేరైపోకూడదు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుందాం అనమాట. నిజంగా లోకంతో మనకున్న సంబంధాలు కొన్ని విషయాలు మనము చూసినట్లయితే దేవుని నమ్ముకోకముందు మన జీవితం వేరుగా ఉండేది. నమ్ముకున్న తర్వాత కొన్ని అలవాట్లు, కొన్ని మాటలు, తలంపులు, ఆలోచనలు ఏమైపోయినాయి? మారి అనమాట. అలాగే పూర్తిగా ఇంకా ఏమవ్వాలి? మారే విధంగా ఉండాలన్నమాట. లోకంతో వేరుగా మనము జీవించాలి, వేరైపోకూడదు అనమాట. అలాగే రక్షించబడటానికి నాకు మనకున్న సంబంధము, లోకంతో ఉన్న సంబంధాన్ని ఏ విషయాల్లో మనము కట్ చేసుకోవాలో ఆ ఏ విషయాల్లో కట్ చేసుకున్నట్లయితే మనము ఆత్మీయంగా ఇంకనూ ఏమవుతా ఉంటాం? బలపడతా ఉంటాం. దేవుళ్ళు ఇంకనూ స్థిరపడే బిడ్డగా ఉంటాం అన్నమాట. కాబట్టి మనము చూసినట్లయితే ఒక దాసుడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండగలరా? ఒకే యజమానికి దాసుడుగా ఉండగలగన్నమాట. అదేవిధంగా లోకముడికి అలాగే దేవుడికి దాసుడుగా మనము ఉండకూడదు. ఎవరికి దాసుడుగా ఉండాలి అంటే దేవుడికి మాత్రమే ఉండాలన్నమాట. అంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో దేవుడు ఉంటుందని మనకి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి లోకంతో వేరే జీవించాలి, వేరుగా మనం ఉండకూడదు. చూసినట్లయితే మనం దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకోవాలి. అలాగే మనం కూడా ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. ఇద్దరు చేసినప్పుడే ఆ యొక్క ప్రార్థన అనేది ఏమవుతుందా ఉంటుంది? ఫలిస్తుంది అనమాట. మనం చేయలేకపోతున్నాం, మనం చేయాలి. మనం కూడా ఏం చేస్తూ ఉండాలి? మన విషయాల గురించి మనం చేయాలి. దైవ సేవకుల చేత కూడా మనము ప్రార్థించే
చేయించుకునే వారిగా ఉండాలన్నమాట. చూసినట్లయితే ఇక్కడ కొన్నేరి అని మనకు తెలుసు కదా, అపోస్తల కార్యంలో ఉంటుంది. చూద్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 4-5 వచనాలు. చూసినట్లయితే అతని యొక్క ధర్మ కార్యాలు అతని ప్రార్థన ఎక్కడ చేయాలి అన్న దేవుని సన్నిధికి చేయాలి అన్న. ఇట్లీ పట్టణంలో శతాధిపతి కొన్నేరు ఏం చేస్తా ఉన్నాడంటే దేవునికి దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. అలాగే ఎల్లప్పుడూ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడ. చదివాను కదా ఇప్పుడు 4-5 వచనాల్లో. ఇక్కడ చూసినట్లయితే ఈ ధర్మ కార్యాలు దాన ధర్మాలు ఈ ప్రార్థనలన్నీ ఎక్కడికి చేరి దేవుని సన్నిధికి చేరి ఆ విధంగా కొన్నేరు ఏం చేస్తా ఉన్నాడంటే నిత్యము ప్రార్థించేవాడుగా ఉండాలన్నమాట. చూసుకున్నట్లయితే దైవజనుడైన పేతురుతో ప్రభు యేసుతో వారు చెప్తా ఉన్నారు. అక్కడ ప్రకటించిన వెంటనే కొన్నేరు ఇంటికి ఏమైందనమాట, కొన్నేరు ఇంటి వారు ఏమయ్యారు, రక్షణ పొందారనమాట. దేవుణ్ణి అంగీకరించారనమాట. అప్పుడు దానధర్మాలు చేశారు. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడికి సరిగ్గా ప్రార్థన చేయడం వెంటనే దేవుడు ఏం చేశారు, పేతురుకి చేశారనమాట. అలాగా ఇంటికి వెళ్ళమని చెప్పి అప్పుడు కొన్నేరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పేతురు వారి ఇంటి వారితో కాకుండా ఆ బంధువులు మిత్రులు అందరూ కూడా దేవుణ్ణి అంగీకరించారంట. వారు దేవుణ్ణి అన్ని భాషలతో మాట్లాడతా దేవుని గర్వపరిచారని బైబిల్ వాటిని సెలవిస్తూ ఉందన్నమాట. నిజంగా చూసినట్లయితే ఒక వ్యక్తి ప్రార్థన దేవుని శక్తి ఏం చేస్తూ ఉంది, చేస్తూ ఉంది. మన యొక్క ఒక వ్యక్తి యొక్క ప్రార్థన చింత అనేది అనేకులు ఏం చేస్తూ ఉంది, రక్షిస్తూ ఉందన్నమాట. కొన్నేరు ఇంటి వారు ప్రార్థన చేశారు. ఆ ఇంటి వారు ప్రార్థించగా అనేకులు ఏమయ్యారు, అక్కడ రక్షించబడ్డారంట. ఒక వ్యక్తి ఒక కుటుంబం యొక్క ప్రార్థన అనేకులు రక్షించబడడానికి కారణమవుతా ఉందన్నమాట. ఆ విధంగా దేవుణ్ణి కనపరిచే వారుగా ఉండాలన్నమాట. చూసినట్లయితే ఒక ఇంజనీర్ కుటుంబం ఉందంట. ఒక దైవ సేవకులు ఇంజనీర్ కుటుంబం దగ్గరికి వెళ్ళారంట. ఇంజనీర్ కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తా వస్తున్నారంట. వస్తా ఉన్నప్పుడు ఒక రోజు అన్నారంట, ఆ ఇంజనీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు అయ్యా నేను మా ఇంటికి పోతున్నప్పుడు నేను మీకు కానికి ఇవ్వట్లేదు, మీరు ఏమన్నా బాధపడుతున్నారా అన్నారంట. హల్లెలూయా. బాధపడతా ఉన్నారంటే నేనేం బాధపడట్లేదు, నేను మీకు ప్రార్థనలో అలాగే నేను దేవుళ్ళు బలపరచడం కోసం నేను వస్తున్నాను. దానికోసం వచ్చేటైతే బాధపడతాడు. నేను దేవుళ్ళు బలపరచడం కోసం వస్తున్నాను మీ ఇంటికి అని అన్నాడంట. సరే నేను ఎందుకు ఇంట్లో తెలుసా అన్నాడంట. హల్లెలూయా. అతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నాడు, ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. అది నేను ఎందుకు డబ్బులు కానుకలు నీకు ఇవ్వలేదు తెలుసా అన్నాడంట. ఎందుకో చెప్పాయా అంటే, నేను ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకుంటా ఉన్నాను, ఆయన చేతికి పాము ఉన్న బొమ్మలు ఉంది, అటువంటి అపవిత్రమైన చేతులతో ఇచ్చిన దాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని అపవిత్రంగా చేయకూడదని నేను మీకు కానుక ఇవ్వట్లేదన్నా అంట. హల్లెలూయా. అర్థమవుతా ఉందా? నాకు ఎవరైతే శాలరీ ఇస్తారో, నాకు ఎవరైతే చేతులు ఇస్తారో వాళ్ళతో చేతి ఏముంది, పాము ఉన్న ఉంగరు ఉంది. అటువంటి అపవిత్రమైన చేతులతో ఇచ్చిన దాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని అపవిత్రంగా చేయకూడదని చెప్పి నేను మీకు ఇవ్వలేదన్నమాట. హల్లెలూయా. అలా కొన్ని దినాలు అయిపోయిందన్న తర్వాత మళ్ళీ సమావేశంలో జరిగిందన్న. అందరయ్యా మా చర్చిగా అంటారు, నువ్వు ఎప్పుడైంది మా చర్చికి రమ్మని ఒకసారి కూడా అనలేదు అని ఆయనే అన్నాడంట. నేను ఎందుకు రావట్లేదో తెలుసా మీ చర్చికి అన్నాడు. సరే ఎందుకో చెప్పాయా అన్నారంట. మీ చర్చిలో నా కింద పనిచేసే లేబర్ ఉన్నారు, అందుకే నేను రావట్లేదన్నాడు. హల్లెలూయా. అలా కొన్ని దినాల తర్వాత నేను పిలిచే స్థితి కాకుండా నువ్వు వచ్చే స్థితి దేవుడు తీసుకొస్తాడన్నా అని ఆ మాటని ఆ దైవ సేవకుడు వెళ్ళిపోయారంట. కొన్ని దినాల తర్వాత పిలవకుండానే ఆ ఇంజనీర్ కుటుంబం దేవుడి సన్నిధికి వచ్చిందట. ఆ ఇంజనీర్ గారు వస్తున్నారు, మరి వాళ్ళ కింద పనిచేసే లేబర్ ఉన్నారు, ఆయన కుర్చీ ఏంటి అబ్బాయి అని దైవ సేవకుడు కుర్చీ ఏమన్నారంట. అయ్యా కుర్చీ ఏమంటే నేను పెద్ద కూర్చున్నానని ఆయన పెద్ద కూర్చున్నానంట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే చివరిలో ఆయన ప్రార్థన చేయడం చెప్పారంట. వాళ్ళ భార్య అన్నట ఏం సంగతి అంటే మా ఉద్యోగం
హల్లెలూయా. మా ఆయన ఉద్యోగం పోయిందంట. ఏంది జరిగిన సంగతి ఏంటంటే అక్కడ కరెంటు వైర్లు ఉంటాయి కదా, 4 బండిలు దొంగతనం చేశారు, అందుకని ఉద్యోగం నుంచి ఏం చేశారు, సస్పెండ్ చేశారు అని చెప్పారంట. సరే ఉద్యోగం పోయిందని దేవుడు సరిపించాడా అని చెప్పారు. దానిలో నీ పాత్ర ఏం లేదు అన్నాడు దైవసేవకుడు. హల్లెలూయా. దానిలో నీ పాత్ర ఏం లేదు అంటే పోయిన వాటిల్లో నీ పాత్ర నీ చెయ్యి నీ హస్తం ఏమైనా ఉన్నదా అని అడిగాడ. నా హస్తం ఏమి లేదా అంటే సరే నేను ప్రార్థిస్తాను, నీకు ప్రమోషన్తో ఉద్యోగం వచ్చింది అన్నట్టు. హల్లెలూయా. పోయిన ఉద్యోగం పోయినట్టుగా తిరిగి రాకుండా నీకు ప్రమోషన్తో కూడి దేవుడు ఏం చేస్తారు, ఉద్యోగం ఇస్తాడని చెప్పి ప్రార్థించారంట. అలాగే ప్రార్థించి ఇంకా కొన్ని దినాల తర్వాత ఏం జరుగుతూ ఉందంటే ఆ యొక్క పోయిన ఉద్యోగం ప్రమోషన్తో తిరిగి వచ్చిందంట. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి, ఆయనంట మరలా క్షమాపణ అడిగాడంట దేవుని సన్నిధిలో. నిజంగా నేను యాభరన్నాను, నాకు ఎందువల్లనే నేను అన్నది తప్పని క్షమించమని కోరాడనమాట. అలా దేవుడు ఏం చేస్తాడు, మన ప్రార్థనకి జవాబు దయచేస్తాడనమాట. దేవుడిని ఏ విధంగా కనపరిస్తే ఆ విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆ విధంగా మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నారు. చివరి మాట క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటున్నాము. నిత్యము ఆయన్ని స్తుతించాలంట. ఎలా ఉండాలి, నిత్యము కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. మొదటిగా మనం చూసాము, నిత్యం ఆయన ఏం చేస్తామండి, ఆరాధించేవారుగా ఉండాలి. అలాగే రెండవ మాట నిత్యము ఎడతెగక మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అలాగే నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలన్నమాట. 15 చూసినట్లయితే ప్రతి విషయమందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి విషయం ఏం చేస్తూ ఉండాలి, చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలన్నమాట. ఏసై నమ్ముకున్నా నీవు కృతజ్ఞతాస్తుతులు ఖచ్చితంగా ఏం చేయాలి, చెల్లించాలి. దేవుని నమ్ముకున్న వారు చెల్లించినా చెల్లించకపోయినా మనం దేవుని నమ్ముకున్న మనకు మనం ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. అలాగే బైబిల్ వాక్యంలో రాసి ఉంది కదా, దీన స్థితి అయినా సంపన్న స్థితి అయినా కలిమిలో అయినా దేవుడిలో అయినా మనం ఉన్న స్థితిని బట్టి దేవుని ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఆ ఉన్న స్థితిని బట్టి స్తుతించాలనుకో ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి దేవుడు మనం తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మనల్ని దేవుడు తీసుకెళ్ళాలంటే మనము ఉన్న స్థితిని బట్టి ఏం చేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడిలో అయినా కలిమిలో అయినా సంపన్నతలో అయినా కలిమిలో అయినా సరే దేవుడిలో అయినా మన అన్ని విషయాల్లో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలన్నాడు. అప్పుడు ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఏం చేస్తారు, మనల్ని నీరు బాగుపోవడం అనే మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఉదాహరణ మనం చూసుకొని మనము జ్ఞాపకం చేసుకుంటాం. చూసినట్లయితే ఒక విశ్వాసం ఉందంట, ఒక ఆవిడ ఉందంట, దేవుని చర్చికి వెళ్తా ఉందంట. ఆమె నుంచో దొంగతనం జరిగిందంట. దయచేసి దగ్గరికి వచ్చి కృతజ్ఞత ప్రార్థన పెట్టాలయ్యా అని చెప్తున్నాడు. ఏమైనా ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన పెట్టాలన్నాడు. డబ్బులు ఎలా దొంగతనం చేయడానికి వచ్చారు, ₹1,00,000 అక్కడ వదిలిపెట్టేశారు అన్నారు. హల్లెలూయా. పోయి వదిలిపెట్టేశారు. అక్కడ అక్కడ నిద్రలో కలవరించే అలవాటు ఉందంట. హల్లెలూయా. కలవరించే అలవాటు ఉన్నప్పుడు నిద్రలో కలవరిస్తూ ఉన్నాడట, మాట్లాడుతూ ఉన్నాడు కదా. దొంగతనం చేసేవాడు దొంగతనం చేసి కూడా కలవరించి అక్కడ మాట్లాడేసరికి భయం ఉండి అక్కడ వదిలిపెట్టేయాలంట. హల్లెలూయా. అక్కడ వదిలిపెట్టేదానికి ఇక వెంటనే దయచేసి ఏం చేస్తా ఉంది, కృతజ్ఞత కూడి పెట్టాలి అన్నారు. సరే అని కృతజ్ఞత కూడి పెట్టడానికి వెళ్ళారంట. కృతజ్ఞత కూడి పెట్టి అయిపోయిందంట. సరే అని ఆమె పలహారం పంచుతూ ఉందంట. ఏం పంచుతూ ఉంది, పలహారం పంచుతూ ఉందంట. ఏం పంచుతూ ఉందంటే పొరుగులు మరమరాలు పంచుతుందంట. ఆ మరమరాలు అరే కృతజ్ఞత గాలికి ఎగిరిపోతుందా, ఆ ఫ్యాన్ ఆపుతుందా అంటే దయచేసి కృతజ్ఞత ఏమైంది, గాలికి ఎగిరిపోతుంది ఆపుతుందంట. తర్వాత చూసినట్లయితే ఫ్యాన్ ఆపారంట. మనం ఏం చేస్తా ఉంది, ₹1,00,000 నీకు దేవుడు మేలు చేస్తే ఆ మర్మరాలు పంచుతావా అని
దేవుడిని ఏం చేస్తూ ఉండాలి, కనపరుస్తూ ఉండాలి. ఆ స్థితిని బట్టి మీకు కృతజ్ఞత దేవుడికి చెల్లించే వారంగా ఉండాలన్నమాట. అక్కడ ఆ యొక్క మర్మరాలు పెడతా ఉంది. ఆ దైవసేవకుడి గంట 5 రూపాయలు పొట్లం కట్టి పేపర్లో చుట్టి తాను ఇచ్చిందంట. హల్లెలూయా. ఆ విధంగా కనపరిస్తే స్థితి ఉంటా ఉందన్నమాట. చూసినట్లయితే అటువంటి పేపర్లో చుట్టి ఏం చేస్తా ఉంది, 5 రూపాయలు పెట్టి ఇస్తా ఉన్నట్టు. అంటే మనకి 1,00,000 రూపాయలు కనపడతా ఉన్నాయి. అక్కడ ఆ 1,00,000 రూపాయలు ఆ ఉన్నదాన్ని బట్టి దేవుడికి ఇవ్వాలి. మనకి లేనిది మనం దేవుడు కూడా పోడదన్నమాట. నువ్వు దీవించబడిన కొలది దేవుడు ఏమంటా ఉన్నారు, తీసుకెళ్ళలో ఉంటా ఉంటుందన్నమాట. మనము దీవించబడిన కొలది మనము దేవునికి ఇస్తా ఉండాలన్నమాట. దీవించబడిన కొలది దేవునికి కృతజ్ఞత. దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మనం దేవుడికి ఇస్తున్నాం అని చెప్పి ఇవ్వాలి. దేవునికి 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తాడంట, దేవుడికి 100 రూపాయలు ఇస్తే 200 ఇస్తాడంట. ఇదేమన్నా లాటరీ బిజినెస్ కాదు. దేవుడికి కృతజ్ఞత. మనం కష్టపడి సంపాదించుకోవడానికి దేవుడు ఏం చేశారు, మంచి బలాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు. వెళ్ళి రావడానికి దేవుడు ఏం చేశాడు, కృప చూపించాడు. మన ప్రయాణంలో దేవుడు తోడుకుంటాడు, మన యొక్క ఆరోగ్య విషయాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. అలాగే సంపాదించుకోవడానికి రూపాయి మన జేబులోకి వచ్చిందంటే ఆ సంపాదించుకోవడానికి దేవుడు కృప వల్ల మాత్రమే అది సంపాదించుకున్నాం. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేస్తా ఉండాలి, దేవుడికి కృతజ్ఞత కానుక దేవుడికి ఇచ్చే వారంగా ఉండాలి. కానీ దేవుడికి ఇస్తే మనకి ఇస్తాడంట, అంత ఇస్తాడని మాత్రం దేవుడికి మనం దేవుడికి సన్నిధిలో ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వద్దన్నమాట. దేవుడు ఇస్తాడని మనకి ఇవ్వద్దు, కానీ మనకి ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి, కృతజ్ఞతగా మనము దేవుడికి ఇచ్చేవారంగా ఉండాలి. 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో. ఆ విధముగా నిత్యము నీటి ఓడి వలె మనం ఉండాలంటే, ఉప్పు చుట్టూ నీటి ఓడి వలె మనం ఉండాలంటే, అలాగే నిత్యము నీళ్ళు పాలు తోట వలె మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, నిత్యము ఆరాధన చేసేవారుగా ఉండాలి, నిత్యము ప్రార్థించేవారుగా ఉండాలి, అలాగే నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అందులో చుట్టూ మనం ప్రార్థించుకున్నాం.